Hello people, welcome to Restart and Rise. So today I'm back with another video to prepare gobi paratha. సో ఇక్కడ మన వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి. సో దీనికి కావాల్సినవి యాజ్ యూజువల్ గోబీ, వెజిటబుల్స్ ఏ వెజ్జెస్ ఉంటే అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్నవి బీన్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ కాబట్టి నేను అవన్నీ కట్ చేసేసుకున్నా. ఫస్ట్ అయితే బీన్స్, క్యారెట్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ప్రాపర్గా చాప్ చేసుకున్నా చిన్నగా. దెన్ కమింగ్ టు గోబీ, అది మనం డైరెక్ట్గా కట్ చేసేసుకోవద్దు బికాజ్ అందులో జనరల్గా వార్మ్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఇన్ ద రెయినీ సీజన్, ఇన్ ఎనీ సీజన్ మనకి కాలీఫ్లవర్లో వార్మ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అది చాలా కేర్ఫుల్గా మనము కట్ చేసుకునేటప్పుడు చూసుకొని క్లీన్ చేసుకొని చేసుకోవాలి. అండ్ క్యారెట్ కూడా హార్డ్గా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఏదైనా చాపర్ లాంటిది ఉంటే డూ ఇట్ ఇన్ దాట్. చిన్నగా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా గోబీ మనం ఫస్ట్ ఆ లార్జర్ పీసెస్ని కట్ చేసుకుంటాము. సో ఈవెన్ వైల్ కటింగ్ ద లార్జర్ పీసెస్ మనం అన్నీ చూసుకుంటాము వార్మ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. దెన్ మనము హాట్ వాటర్లో ఒక 2 minutes బాయిల్ చేసుకుంటాం గోబీని. బికాజ్ హాట్ వాటర్కి ఏమైనా వార్మ్స్ ఉంటే అవి బయటికి వచ్చేస్తాయి. సో గోబీ క్లీన్ చేసుకునేటప్పుడు మనం చాలా పేషెన్స్తో చేసుకోవాలి. బికాజ్ సరిగ్గా చేసుకోకపోతే వీల్ ఎండ్ అప్ బీయింగ్ సిక్. సో ఆఫ్టర్ చాపింగ్ గోబీ మనం ఆనియన్స్ కూడా ఫైన్ చాప్ చేసేసుకోవాలి. ఈ వెజ్జెస్ అన్నీ కూడా మనం లోపల గోబీ పరాటాకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నమాట. ఇవన్నీ రెడీ ఉంటే చాలా సింపుల్. మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి వీ కెన్ ఇంక్లూడ్ జీరా అండ్ యాడ్ ఆల్ ద వెజ్జెస్. అండ్ మీడియం ఫ్లేమ్లో మనం ఇవన్నీ బాగా కుక్ చేసుకోవాలి. అండ్ క్యారెట్, బీన్స్ అవి అంత ఫాస్ట్గా ఉడకవు కాబట్టి ఎన్ష్యూర్ అవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మనము సాటే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ హ్యావ్ యాడెడ్ ఆల్ ద వెజ్జెస్ 1 by 1. ఫస్ట్ ఆనియన్, దెన్ బీన్స్, క్యారెట్. ఇవి బీన్స్, క్యారెట్ ఫస్ట్ ఎందుకు అంటే అవి కొంచెం టైం పడుతుంది సాఫ్ట్ అవ్వడానికి కాబట్టి లాస్ట్లో కొంచెం హాఫ్ కుక్ అయ్యాక దెన్ యూ కెన్ ఇంక్లూడ్ గోబీ ఇన్ ఇట్. ఈ మిక్స్చర్ అంతా ప్రాపర్గా కుక్ అయ్యింది అన్నప్పుడు మనము చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, మసాలా ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అన్నీ యాడ్ చేసేసుకోవాలి. లెట్స్ డూ ఇట్. సో మన పరాటా లోపల ఉన్న కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయింది. ఇవన్నీ యాడ్ చేశాక ఒక 2 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే మనము జస్ట్ గోబీయే కావాలి అనుకుంటే వీ కెన్ ఇంక్లూడ్ ఓన్లీ గోబీ. బట్ ఇక్కడ క్యారెట్, బీన్స్ ఇవన్నీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే యూ కెన్ ఇంక్లూడ్, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ దెమ్. ఏంటంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటుందని ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్. డన్, మన కర్రీ రెడీ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ద డో. సో నేను మాత్రం నార్మల్ మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా అది తీసుకున్నా. ఇక్కడ మనం నార్మల్ వీట్ ఆటా కూడా తీసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కొంచెం సాల్ట్ వేసి వాటర్ కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకోవడమే. డో మొత్తం ప్రిపేర్ అయ్యాక లాస్ట్లో ఒక 1 tablespoon ఆఫ్ ఆయిల్ కూడా దానికి ఇంక్లూడ్ చేసి ఇంకొంచెం సాఫ్ట్ చేస్తే చాలా బాగుంటాయి. ఆఫ్టర్ దట్ మనకి ఎన్ని పరాటాస్ కావాలో అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈచ్ బాల్ తీసుకొని కొంచెం హ్యాండ్స్తో ఫ్లాట్ చేసుకుంటూ మధ్యలో మనం ఈ మిక్చర్ని తీసుకొని అది ప్యాక్ చేసేయాలి.
సో ఇప్పుడు మన పరాటా బాల్స్ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. సో నార్మల్ చపాతీస్ రోలింగ్కి పరాటా రోలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండు సేమ్ కాదు, అంత సింపుల్ కాదు. పరాటా రోలింగ్కి మనకి లోపల ఉన్న మిక్చర్ ఫ్రీక్వెంట్గా బయటికి వస్తూ ఉంటుంది. సో కొంచెం పేషెన్స్తో లూజ్ ఆటా వేసుకుంటూ చేసుకోవాలి స్లోగా. ఆ ప్రాసెస్లో కొంచెం మిక్చర్ బయటికి వచ్చినా పర్లేదు, స్టిల్ వీ కెన్ మేక్ గుడ్ పరాటాస్. సో రోల్ చేసుకున్నాక ఇమీడియట్లీ మనం ప్యాన్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో కొంచెం హై ఫ్లేమ్లో ఘీ ఆర్ బటర్ వేసుకొని మంచిగా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఒక పరాటా అయ్యే గ్యాప్లో నేను ఇంకొకటి కూడా రోలింగ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నా. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ఆలివ్ ఆయిల్. మనం ఘీ వేసుకున్నా బాగుంటుంది, బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పరాటా కుకింగ్కి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, బికాజ్ లోపల ఉన్న మిక్చర్ మనం ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి అది ఫాస్ట్గానే అయిపోతుంది. హాట్ పరాటా విత్ కర్డ్ అండ్ పికిల్ బెస్ట్ కాంబినేషన్. మీరు ఇంకేమైనా డిఫరెంట్ కాంబినేషన్స్తో పరాటాస్ తింటారా? ఇఫ్ యూ డూ ఇట్ ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ గోబీ పరాటా చాలా హెవీగా ఉంటుంది. ఒక్క పరాటా కడుపు నిండిపోతుంది. ఐ బెట్ యూ మోర్ దెన్ 1 అస్సలు తినలేరు. చూస్తుంటే మై పరాటాస్ ఆర్ ఆల్ రెడీ. 1 by 1 క్విక్గా అన్నీ చేసేసుకుంటున్నా. నార్మల్గా నేను గోబీ పరాటాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా, బికాజ్ గోబీ యాజ్ ఎ కర్రీ ఆర్ ఫ్రై మనకు సపరేట్ రైస్లో కంటే నాకు అసలు తినాలనిపించదు. ఇలా చేస్తే ఈజీగా తినేస్తా కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తాను. సో మై యమ్మీ టేస్టీ హెల్దీ గోబీ పరాటా ఇస్ రెడీ. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. That's all for today's video. Please do like, share and subscribe. Bye bye.